అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి మీరంతా కూడా? ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన మేలును మనం ఎప్పుడు కూడా మరవకూడదండి. ఉదయకాల సమయంలో మనం ప్రభు ఇచ్చే వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. నేటి వాగ్దానం కీర్తన గ్రంథము 116వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథములో నుంచి 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మామూలుగా మనము నడిచి వెళ్తున్నప్పుడు మరి ముఖ్యంగా మనము గట్టుల మీద నడుస్తున్నప్పుడు, గట్లు ఏమి గట్లు అంటే ఈ మా పొలాలకు వెళ్ళినప్పుడు పొలం పక్కన గెన్నెలు ఉంటాయి కదండి, గట్టులు. ఆ గట్టుల మీద నడుస్తున్నప్పుడు మన కాళ్ళు జారుతూ ఉంటుంది, సడన్గా పడిపోతాం మనం కదా. అలాగనే దేవుడు చూడండి, కాలు జారకుండా నీ పాదములను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు ఈరోజు. దావీదు కూడా అదే అన్నాడు కదా, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి కీర్తనలు 91 కీర్తన 12వ వచనము కూడా నా పాదములకు రాయి తగలకుండా దూతను పంపించి నిన్ను ఎత్తుపట్టుకుంటారు అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదా. నీ పాదములకు రాయి తగలకుండా నా దూతను పంపించి అరచేతుల మీద ఎత్తుకుంటారు వాళ్ళు అన్నాడు దేవుడు. నువ్వు జారిపడకుండా దేవుడు నిన్ను ఈరోజు తప్పిస్తానంటున్నాడు. అనేక విషయాల్లో మనము చూడండి, ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే అనేక విషయాల్లో మనము జారిపడిపోతూ ఉంటాం అనమాట. జారిపోతూ ఉంటే మన పాదాలు జారిపోతాయి, అనుకోకుండానే తెలియకుండానే మనం జారుతామన్నమాట. విడిచి వచ్చిన పాత జీవితంలో మరలా అనుకోకుండా ఫ్రెండ్స్ ద్వారానో బంధువుల ద్వారానో మరలా మన పాదాలు అక్కడికి జారుతూ ఉంటాయి అన్నమాట. విడిచి వచ్చిన పాత జీవితంలోనికి ఈరోజు మన క్రొత్త జీవితం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కదా రక్షణ ద్వారా. ఆత్మీయ విషయంలో అలాంటప్పుడు మనము మన పాదంలో జారుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, లేదా ఒక స్థలం, ఒక ఫ్లాట్ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, దానికి తగినటువంటి పత్రాలు మనము తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకోకుండా వాళ్ళు అంటారు, ఏంటండి అనేక సంవత్సరాల నుంచి మాకు తెలుసు కదా, మేము మీకు తెలుసు, మేము ఇక్కడే ఉంటున్నాం, మా ఇల్లు కూడా సొంత ఇల్లు ఇక్కడే ఉంది, ఎక్కడికి పోతాము అంటూ వాళ్ళు చెప్పినప్పుడు సరేనండి పర్వాలేదు లేండి అని మనం కాలు జారిపోతూ ఉంటాం అనమాట. కాలు జారుతాం అక్కడ. ఆఖరికి తీరా వాళ్ళ బంధువుల వాళ్ళ కొడుకులో ఎవరన్నా వచ్చి ఈ స్థలము మాకు తెలియకుండా మా డాడీ అమ్మేశాడు, అది స్థలం మేము అమ్మము అని చెప్పినప్పుడు చూడండి, నువ్వు జారిపోయినావు, డబ్బులు ఇరుక్కుపోయినాయి, ఆ డబ్బులు రావడానికి మళ్ళీ వాపసు కష్టం, స్థలానికి స్థలము పోయింది. చూడండి, అనేక మంది ఈరోజు ఇలాంటి విషయాల్లో చూడండి కాలు జారుతూ ఉంటారు, ఏమారిపోతూ ఉంటారు. ఉన్నారా మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా? స్థలం విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, ఇంకా డబ్బులు ఎవరికన్నా అప్పు ఇవ్వడంలో కానీ, తీసుకోవడంలో కానీ, దానికి తగినటువంటి పత్రాలు మనము చూడండి ప్రూఫ్కి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. తీసుకోకుండా మనము మన కాలు జారినామంటే చూడండి నష్టపోతాం. దేవుడు అలాంటి విషయంలో ఈరోజు మనల్ని కాలు జారకుండా ఆయన నన్ను తప్పించి ఉన్నాడు అంటుండే దేవుడు. మరి దావీదు ఈరోజు కూడా మనల్ని కూడా ఈరోజు కాలు జారకుండా ఆయన మనల్ని తప్పిస్తానంటున్నాడు అలాంటి విషయాల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఆత్మీయ విషయంలో చూడండి, ఈరోజు రక్షణ పొందిన నీవు మరలా కాలు జారుతున్నావా? అనేక విషయాల్లో, మద్యపాన విషయంలో, వ్యభిచారం విషయంలో, జోజం విషయంలో, ఇంకా అనేక విధాలుగా. ఒకప్పుడు నువ్వు మరి నోటికి వచ్చినట్లు బూతులు అసహ్యంగా మాట్లాడేవాడివి అనేక మందిని, కుటుంబంలో కానీ ఇలాగా అనేక మందిని అలాగ మాట్లాడేవాడివి. కానీ ఈరోజు నువ్వు రక్షణ పొందినావు కదా, మరలా సడన్గా
కాలు జారుతున్నావా? అయ్యో సడన్గా తెలియకుండా వచ్చేసిందండి ఆ మాట అంటున్నావా? జాగ్రత్త, కాలు జారకుండా దేవుడు ఈరోజు మనం పాదం తప్పిస్తానంటున్నాడు కదా. మనం కూడా చాలా భద్రంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. కాలు జారకుండా మనం అనేక విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. మనం నడిచేది ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు, లోకమనే ఈ జీవితంలో మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కాలు లాగడానికి దుష్టుడు మన ఎమ్మటే వస్తూ ఉంటాడు. మన కాళ్ళు జారి పడిపోవడానికి వాడో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏ విషయంలో కూడా మనము చూడండి, నేత్రాశకు, శరీరాశకు, జీవడంబానికి మనం జారిపోకూడదు. క్రైస్తవులుగా మనము మన హృదయాన్ని కఠినంగా కాపాడుకోవాలి. గట్టిగా స్థిరంగా ఉండాలి దేవుని విశ్వాసంలో. అదే చెబితే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, పాదములో జారి పడకుండా నా పాదమును తప్పించి ఉన్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది జారిపోతున్నారో ఈరోజు సడన్గా నిలబడి స్ట్రాంగ్గా నిలబడాలి. మన ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు, పందెములు ఓపికతో పరిగెడుతున్నప్పుడు మన కాలు స్లిప్ అవ్వకుండా, జారి పడిపోకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు. దేవుని సహాయం కోరాలి మనం ఈరోజు. మనుషుల సహాయం అందుకే కదా 118వ కీర్తనలో కూడా చూడండి, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయం, రాజుల సహాయం కోరుకోవద్దు. ఈరోజు దేవుని సహాయం మనం కోరినప్పుడు మన పాదములు జారిపోకుండా ఆయన తప్పిస్తాడు దేవుడు. ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి తప్పించి మనం కాపాడుతాడు దేవుడు. అనేక విషయాల్లో ఇరుక్కోకుండా, మనము పాపంలో పడిపోకుండా, అనేకమైనటువంటి ఈ యొక్క కేసుల్లో ఇరుక్కోకుండా, ప్రాబ్లమ్స్ ఇరుక్కోకుండా దేవుడు సహాయం మనం కోరినప్పుడు ఎక్కడికి వెళ్తున్నా దేవుని సహాయం మనం కోరాలి. మనుషులు నువ్వు వస్తే మాట్లాడడానికి మాకు అవకాశం బాగుంటుందయ్యా, ధైర్యంగా ఉంటుంది మాకు అంటూ ఉంటాం. మనుషులను చూసి, రాజును చూసి మనం అంటూ ఉంటాం. కాదు, ఈరోజు మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము, కోరుకోవద్దు. దేవుని సహాయం నువ్వు కోరినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పాదములని స్థిరపరుస్తాడు బండ మీద. హల్లెలూయా. పాదములు జారకుండా దేవుడు ఈరోజు మనం తప్పిస్తాడంట. ఏ విషయంలో కూడా మనం పాదములు జారి పడిపోకుండా, మనం మరి అనేక విషయంలో ఆత్మీయ జీవితంలో వెనకబడిపోకుండా దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సహాయం కోరదామా? నీ పాదములు జారి పడకుండా తప్పిస్తాడు ఆయన. ప్రభా నాకు సహాయం చేయ, ప్రభా ఈ రోజంతా నాకు సహాయం చేయ, కృప చూపించాయా అని దేవుని సహాయం మనం కోరాలి. అనుక్షణం దేవుని సహాయం కోరితే ఖచ్చితంగా మనకి మన పాదములు జారిపోకుండా దేవుడు ఆయన నిలబెడతాడు మనల్ని భూమి మీద. ఈరోజు మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా ఉండితే సరిదిద్దుకోవాలి. ఈరోజు మనం దేవుని సహాయం కోరండి. మనుషుల సహాయం కోరి 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 ఈరోజు నష్టపోయావేమో, రాజుల సహాయం కోరి ఈరోజు నష్టపోయావేమో. దేవుని సహాయం కోరడం నేర్చుకో, దేవుని పైన ఆధారపడడం నేర్చుకో. నిలబెడతాడు దేవుడు మనల్ని. పాదములు జారిపడిపోకుండా, మన జీవితం జారిపడిపోకుండా పాపంలో ఈరోజు దేవుడు మనం కట్టుతాడు, దేవుడు నిలబెడతాడు మన పాదములని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దేవుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చూడండి, మీరు ఒక లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో పాస్ అవుతుంది అనమాట. దయచేసి మీరు చూసి విడిచిపెట్టద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలని కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ స్తుతిస్తున్నాం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం మాకు ఇచ్చావయ్యా. అనేక విషయాల్లో మేము నాయన కాలుజారి పడిపోతున్నాం ప్రభువా. ఆత్మీయ విషయంలో జారిపోతున్నాం, పడిపోతున్నాం. ఈరోజు వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. నిజంగా నా పాదములను జారిపోకుండా నువ్వు తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ విషయాలు నాయన పాదములు జారిపోకుండా మమ్మల్ని నిలబెట్టండి, సహాయం చేయండి. మరి నాయన అనేక మంది బిడ్డలు నాయన ప్రభా ఎంతో మంది జారి పడిపోతూ ఉంటున్నారు. విడిచిపెట్టినటువంటి పాత జీవితంలోనికి నాయన మరలా కాలు జారి పడిపోతూ ఉంటున్నారు ప్రభా. వాళ్ళని లేవనెత్తండి, జారి పడిపోకుండా నిలబెట్టండి, విశ్వాసం బలపరచండి, కృప చూపించమని. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు మంచి గర్భఫలాన్ని అనుగ్రహించండి. రోగములతో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి, కృప చూపించండి. సమాధాన, ఐక్యత, ప్రేమ దయచేయండి కుటుంబాల్లో, కృప చూపించండి. ఆత్మీయంగా మేము ఎదగడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఎదగాలి ప్రభు నాయన. మీ కృప చూపించండి, తోడు నీడగా ఉండమని, బలపరచమని. నజరేయుడు సజుడు యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.